జనం నమ్మకాన్ని వమ్ము చేసే నాయకులకు ప్రజలు మరో ఛాన్స్ ఇస్తారా? మీ సమస్యలు తీరుస్తాం అంటూ ప్రచారం చేసి ఓట్లు వేయించుకుని తీరా గెలుపొందాక అసెంబ్లీకి మొహం చాటేసేవారిని ఏమనాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అసెంబ్లీకి రాకపోవడం ప్రజలు గమనిస్తున్నారా? ఇంతకు అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే పదవి ఉంటుందా ఊడుతుందా? పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ శపథాలు చేసిన వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీకి రావాలంటేనే సిగ్గుపడిపోతున్నారా? ఎంతో అదృష్టం ఉంటే గాని చట్టసభలకు ఎన్నికయ్యే భాగ్యం దక్కదు. జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే అవ్వాలనే కోరిక చాలామంది రాజకీయ నాయకుల్లో ఉంటుంది. అయితే అది నెరవేర్చుకునే అవకాశం, అదృష్టం ప్రజలు ఎంతమందికిస్తారు? బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళు తమ బాధ్యతలను వదిలేస్తే ఇప్పుడు ఏపీలో జరుగుతుంది కూడా అదే. తమపై నమ్మకం ఉంచి తమ తరపున ప్రతినిధిగా అసెంబ్లీకి పంపితే వైసీపీ శాసనసభ్యులు మాత్రం 5 నెలలైనా ఇంతవరకు అసెంబ్లీ గడప తొక్కలేదు. తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించి వాటికి పరిష్కారాన్ని చూపిస్తారని ఎన్నుకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమకేమీ పట్టదు అన్నట్లుగా నియోజకవర్గాల ప్రజలను మోసం చేశారు. అసెంబ్లీలో హేళన చేస్తారన్న భయమో లేదంటే తమ బలం సరిపోదు కాబట్టి మైకు ఇవ్వరనో ఏమో తెలియదు కానీ వాళ్లు మాత్రం అసెంబ్లీకి రావడం లేదు. అయితే ప్రజలు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలను అనవసరంగా గెలిపించామన్న అభిప్రాయంతో ఉన్నారు. నమ్మకం ఉంచి ఎమ్మెల్యేలను చేస్తే మీరు మాత్రం ముఖం చాటేసి మీ వ్యాపారాల్లో మునిగిపోయారని తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే అసెంబ్లీకి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి, అసహనం తారాస్థాయికి చేరింది. నిజానికి వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లాలి అని ఉన్నా జగన్ మాత్రం అందుకు సిద్ధంగా లేరు. వైసీపీలో ఎన్నికైన 11 మందిలో కూడా కొత్తవాళ్లున్నారు. వారికి అసెంబ్లీకి వెళ్లాలి అని ఎంతో ఆశగా ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీకి వెళ్లే అవకాశం ప్రజలు ఇస్తారో లేదో తెలియదు కాబట్టి. కానీ ఇప్పుడిచ్చిన అవకాశాన్ని మాత్రం ఉపయోగించుకోనీయకుండా తమ అధినేత జగన్ అడ్డుపడుతూ ఉండడంతో వైసీపీ ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆనాడు 151 మంది ఎమ్మెల్యేలున్నారు అన్న అహంతోనో ఏమో తెలియదుగాని అప్పటి ప్రతిపక్ష పార్టీలు, ఆయా పార్టీల నాయకులపై వైసీపీ ఏ విధంగా విరుచుకుపడిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అసెంబ్లీలో సాక్షాత్తు చంద్రబాబుని సైతం అవమానకరంగా మాట్లాడారు. అప్పటికే రాష్ట్రానికి సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి దేశంలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరిగా ఉన్న చంద్రబాబును అసెంబ్లీ సాక్షిగా అవమానించడం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా కొంతమంది ఆనాటి వైసీపీ ఎమ్మెల్యేల మాటలు చూస్తే అసలది అసెంబ్లీయేనా అన్నట్టుగా నోరు తూలేవారు. మాటలు దారుణంగా ఉండేవి. నాడు సభలో లేనటువంటి పవన్ కళ్యాణ్పై కూడా అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్లు మీసాలు మెలేయడం, తొడలు కొట్టడం, అసెంబ్లీలోనే వింత వింత చేష్టలతో నానా యాగీ చేశారు. వైసీపీని ఈసారి 11 సీట్లకే పరిమితం చేశారు ఏపీ ప్రజలు. ఇక అప్పటి నుంచి అసెంబ్లీకి రావడం మానేశారు జగన్ అండ్ కో. అయితే అసెంబ్లీ సెషన్స్కు ఎక్కువ కాలం హాజరు కానట్లయితే ఖచ్చితంగా సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉందని చట్టాలు చెబుతున్నాయి. దీంతో వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు, ఎక్కడ తమ సభ్యత్వం రద్దయిపోతుందో అని. అయితే జగన్ మాత్రం అసెంబ్లీకి వచ్చేందుకు ససేమిరా అంటున్నారు. సాక్షాత్తు జగన్ చెల్లి షర్మిల కూడా అసెంబ్లీకి వెళ్లలేకపోతున్నందుకు జగన్పై విమర్శలు కురిపిస్తున్నారు. ప్రజలు నమ్మి ఓటేస్తే మీరు ప్రజా సమస్యలను ప్రస్తావించే అవకాశం ఉండి కూడా అసెంబ్లీకి వెళ్లకపోవడం దుర్మార్గమని షర్మిల ఫైర్ అవుతున్నారు. అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు మాకు తేడా ఏముంది అంటూ కూడా షర్మిల మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలు సందర్భానుసారం తమ వ్యూహాలను మార్చుకుంటూ ఉంటాయి.
పార్టీకి ప్రజలకు ఏది మేలు చేకూరుస్తుందనుకుంటే దానికి తగ్గట్టు యాక్షన్ ప్లాన్ రచిస్తూ ఉంటారు. అంతిమంగా చూస్తే పార్టీ ప్రయోజనాలే పార్టీల అధినేతలు చూస్తూ ఉంటారు. ఏపీలో అయితే రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో మరింత ముందుంటాయి. ఏపీలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. జగన్ తనకు ప్రతిపక్ష హోదా కావాలని పట్టుబడుతున్నారు. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇంకా 7 ఎమ్మెల్యేలుంటే ఆయనకు విపక్ష హోదాతో పాటు క్యాబినెట్ ర్యాంక్ కూడా దక్కుతుంది. అయితే ఇప్పుడది సాధ్యం కాదు. హోదా ఇవ్వాలి అని అనుకున్నా అది స్పీకర్ చేతిలో ఉంది. ఆయన సభా నిబంధనలను చూస్తున్నారు. ఆ విధంగా కనుక చూస్తే జగన్కి ప్రతిపక్ష హోదా రాదు. అందులోనూ స్పీకర్ అయ్యన్న. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా రఘురామను తీసుకున్నారు. ఆ ఇద్దరికీ జగన్కు మధ్య వైరం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ తరుణంలో జగన్ అసెంబ్లీకి రావడం కష్టమే అన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే సభ్యత్వం రద్దయ్యే పరిస్థితి వచ్చినప్పుడు జగన్ అనుకో ఖచ్చితంగా అసెంబ్లీకి రాక తప్పదేమో గాని ప్రస్తుతానికైతే అసెంబ్లీ గేటు తాకడానికి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు వణుకుతున్నారు. అయితే జగన్కి మైక్ ఇస్తామని స్పీకర్ చెప్తున్నారు. అందుకోసమైనా అసెంబ్లీకి వెళ్లాల్సింది. ఈసారి బడ్జెట్ సెషన్లో ఎక్కువ రోజులు సభ జరగనుంది. దాంతోపాటు ఎన్నో అంశాలు చర్చకొస్తాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 5 నెలలవుతోంది. దాంతో అనేక సమస్యలున్నాయి. ప్రజల పక్షాన గొంతుకగా మారి వైసీపీ సభలో సమస్యలను ప్రస్తావించాల్సింది. ఎందుకంటే వైసీపీ మాత్రమే ఏకైక ప్రత్యర్థిగా సభలో ఉంది. అసెంబ్లీలో మొత్తం 4 పార్టీలుంటే అందులో 3 పార్టీలు కూటమి కట్టి అధికారంలో ఉన్నాయి. దాంతో వైసీపీ విపక్షంలో ఉన్న ఒకే ఒక పార్టీ. మరి ప్రజలు వైసీపీ వైపు చూస్తారు. బడ్జెట్ సమావేశాలకు వైసీపీ హాజరవుతుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే బడ్జెట్ మీద జగన్ తెగ కామెంట్లు చేశారు. కానీ అసెంబ్లీకి మాత్రం రాలేదు. ఓడిపోయాక అడపాదడపా జనంలోకి వెళుతున్న జగన్ అసెంబ్లీకి మాత్రం రావడం లేదు. అయితే బయట జగన్ చేస్తున్న విమర్శలు సభలో ప్రస్తావిస్తే మరింత విలువ పెరుగుతుంది. పైగా సీఎం సహా మంత్రులు అంతా కూడా సభలో ఉంటారు. వారి ముందే సమస్యలను చెప్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఆ దిశగా స్పందించకపోతే మాత్రం తప్పు ప్రభుత్వానిదవుతుందే తప్ప వైసీపీకి పొలిటికల్ కోణంలో అది కలిసి వస్తుందని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే జగన్ తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ కోర్టుకు కూడా వెళ్లారు. అయితే జగన్ సభకు వెళ్లకూడదని భీష్మించుకుని కూర్చుంటే మాత్రం అది ఆయన ఒక్కరికే కాదు, వైసీపీకి రాజకీయంగా కూడా ఇబ్బందిగా మారుతుంది. అయితే ప్రతిపక్ష హోదా సంగతేమోగాని అసెంబ్లీ సెషన్స్కి వెళ్లకపోతే మాత్రం మున్ముందు శాసనసభ సభ్యత్వం రద్దవడం మాత్రం ఖాయమన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అన్న సామెత సందంగా తయారైంది వైసీపీ పరిస్థితి. అధికారం శాశ్వతం కాదని గుర్తించలేకపోయిన జగన్ ఊహల లోకంలో విహరించారు. అయితే ప్రజలు జగన్కు జలకిచ్చి ప్రతిపక్షానికి కూడా పనికిరాడు అన్నట్లుగా తీర్పిచ్చేశారు. అయితే అసెంబ్లీలో పోరాటాలు చేసి మళ్లీ బలం పెంచుకునే అవకాశాలు ఉన్నా జగన్ మాత్రం తన పార్టీకి తానే శత్రువుగా మారారు అన్న విమర్శలు సొంత పార్టీ నుండే ఇప్పుడు వినిపిస్తున్నాయి. అప్పట్లో వైసీపీ నేతలు 151 సీట్ల మెజారిటీ ఉందని విర్రవీగుతూ కోట్లాది మంది అభిమానుల నుండి ఈ ప్రపంచంలోని యువతరంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్పై ఎంతలా రెచ్చిపోయారో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అయితే జనసేనకు వచ్చిన సీట్లలో కనీసం సగం కూడా తెచ్చుకోలేక ఇప్పుడు చతికిలబడ్డారు. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం అంటే ఏకంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో జెండా పాతేసింది జనసేన. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష హోదాకు సరిపోయే సీట్ల కంటే ఎక్కువగానే గెలుచుకుంది జనసేన. పవన్ కళ్యాణ్ కళ్ళల్లోకి చూడలేమన్న భయంతోనే అసెంబ్లీలో వైసీపీ నేతలు అడుగు పెట్టడం లేదా?
అసెంబ్లీకి వెళ్లకపోవడం అంటే ఓ విధంగా ప్రజా తీర్పును అవమానించడమే అన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలని లక్షల మంది ఆశిస్తారు. అయితే 5 ఏళ్లకోసారి రాష్ట్ర ప్రజలు తమ తమ నియోజకవర్గం నుంచి ఒకరిని ఎన్నుకుని తమ తరపున ప్రతినిధిగా శాసనసభకు పంపిస్తారు. ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి విపక్షాలకు అసెంబ్లీ ఓ వేదికగా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో తాను శాసనసభ సమావేశాలకు వెళ్లబోనని భీష్మించుకుని కూర్చున్న జగన్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించొచ్చు. అయితే అసెంబ్లీ వేదికపై రాష్ట్ర ప్రజలంతా చూస్తుండగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి ప్రజల తరపున గొంతు వినిపించే అవకాశం మాత్రం ఎమ్మెల్యేలకు మాత్రమే దక్కుతుంది. ఈ క్రమంలో తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేయడం ద్వారా ఓ చక్కటి అవకాశాన్ని వైసీపీ జార విడుచుకుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. సో ఒక బుద్ధి చెప్పారు, మీరు ఏం మాట్లాడతారో మేము అబ్జర్వ్ చేస్తున్నాం, ప్రతిదీ మేము చూస్తున్నాం, మనకు తగ్గ శిక్ష విధించేది ఓటర్లే అని చెప్పి వారు చెప్పకనే చాలా స్పష్టంగా చెప్పారు. మరి అది అర్థం చేసుకోలేక చిన్నపిల్లోడు చందమామ కోసం మారాన్ చేసినట్టు ప్రజలు ఇవ్వలేదు. దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా ఏం చేయగలరు? ప్రజలు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇవ్వని హోదా గురించి ప్రజలను ఏమన్నా అంటే ప్రజలను అనుకోండి, కానీ మరి చట్టాలో లేని దాని గురించి మారాన్ చేయటం అనేది ప్రతిపక్ష పార్టీకి భావ్యం కాదు. మరి ఈరోజు ఆ పార్టీ ముఖ్య కార్యదర్శి విజయసాయిరెడ్డి గారు చక్కటి ట్వీట్ కూడా ఇచ్చారు నన్ను అభినందిస్తూ. మరి సభ సజావుగా జరిగే విధంగా మీరు గతాన్ని గుర్తుపెట్టుకోకుండా చాలా బాగా నడిపిస్తారని చెప్పి ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ స్టేట్మెంట్. మరి అలాగే ఈ చందమామ మారాలు మానేసి దాకా మా అచ్చెన్నాయుడు గారు కోరుకున్నట్టు ఒక్కరోజు కాదు ఎక్కువ రోజులు ఇక్కడికి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసెంబ్లీలోకి అడుగుపెట్టడం కాదు కదా, కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమంటూ పవన్ను ఉద్దేశించి తొడకొట్టేశారు, శపథాలు చేసేశారు, సవాలు కూడా విసిరేశారు వైసీపీ నేతలు అప్పట్లో. అందులోనూ అప్పట్లో మంత్రులుగా పనిచేసిన పేర్ని నాని, రోజా, అనిల్ కుమార్ యాదవ్, ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే చాలా పెద్దదే. పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేతలు చేసిన వెటకారాలివి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంగతి సరే సరి, వైనాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. 23 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉన్నప్పుడు ఓ 5గురిని మేం లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉండదని అసెంబ్లీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో విపరీత వ్యాఖ్యలు చేసి ఇప్పుడేమో 11 సీట్లకే ప్రతిపక్ష హోదా కావాలంటూ నానాయాగి చేస్తున్న సంగతి తెలిసిందే. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా ఈరోజు వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి, అతను మానసికంగా సెటరైట్ అయ్యే వరకు శాశ్వత అధ్యక్షురాలుగా వైఎస్ భారతిని ఎన్నుకుంటే చాలా బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నా. ఎస్, జగన్మోహన్ రెడ్డి, మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో రాజీనామా చేసేసి వైఎస్ భారతిని ఎలక్షన్ గా ఎమ్మెల్యేగా నిలబడితే మేము బాబు గారి దగ్గరికి పోయి, సార్ అతనికి బాగాలేదు, అతను ఒక పేషెంట్, అతను చేయలేకున్నాడు కాబట్టి వైఎస్ భారతి గారికి అవకాశం ఇస్తాం అని మేము పోయి అడుగుతాం, కన్విన్స్ చేస్తాం. కన్విన్స్ చేసి వైఎస్ భారతి గారు అన్న అసెంబ్లీకి వచ్చి ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు వేసిన 10 లక్షల మందో 9 లక్షల మందో కోటి మందికి వాళ్ళు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం కూడా ఈ రోజు వైసీపీ పార్టీకి ఉంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము చెప్పేది ఒకటే, నేను రాను, నాకు అపోజిషన్ ఇవ్వాలా? ఏంది చిలిప్పన్లా? ఏ రాజకీయం అనుకున్నారా? ఏమన్నా చాక్లెట్ అనుకున్నారా? నువ్వు అడగి ఏడ్చయ్యా ఏడవగానే షాపుకి పోయి చాక్లెట్లు కొనిచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇస్తారు నీక? నువ్వు ఇచ్చా మా గౌరవ ఇచ్చా? అసెంబ్లీలో హీనంగా మాట్లాడుండవు చంద్రబాబు నాయుడు గురించి. మీరు ఎంత లేఖితనంగా మాట్లాడారో మాకు తెలుసు, మేము చూస్తున్నాం, మీకు తెలుసు. కానీ ఈ రోజు మీకు విపరీతమైన గౌరవం చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. ఏం చేయాలా? ఎందుకంటే ఆయనకుండే సంస్కారం అటుంటుంది కాబట్టి.
ఒక్కరున్నా అసెంబ్లీకి వెళ్ళాలి. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తంటే. ఆ ఒక్క ఎమ్మెల్యే పార్టీ వాయిస్ని బలంగా వినిపిస్తే, ప్రజల తరపున అసెంబ్లీలో నిలబడగలిగితే ఆ ఒక్క సీటు ఆ పార్టీని అధికార పీఠం ఎక్కించేందుకు తగినంత శక్తినివ్వగలదు. అలాంటిది 11 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ అసెంబ్లీ గేటును తాగడానికి భయపడుతోంది. అసెంబ్లీ కాదు, అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ప్రెస్ మీట్లు పెడతామని చెప్పి ఆ విషయంలోనూ చేతులెత్తేశారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గనుక మైక్ అందుకుంటే ఎక్కడ తమ బతుకు బస్టాండ్ అయిపోతుందో అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా జగన్ తీరుపై స్పందించారు. సొంత చెల్లి షర్మిల కూడా జగన్ తీరుపై విరుచుకుపడుతోంది. కేవలం 1.7% ఓట్లు సాధించి రాష్ట్రంలో అస్తిత్వం లేని కాంగ్రెస్ గురించి, షర్మిల గురించి మాట్లాడడం అనవసరం అంటూ జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఓట్ల విషయం పక్కన పెడితే జగన్కు 38% ఓట్లు వేసిన ప్రజలకు తను అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదో చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు షర్మిల. మాకు ఓట్లు, సీట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్లడం లేదని, మీకు 11 సీట్లు గెలిపించినా 38% మంది ప్రజలు ఓట్లు వేసినా మీరెందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదని మీకు మాకు తేడా ఏంటని షర్మిల ప్రశ్నించారు. ఒకవైపు టీడీపీ, జనసేన, ఇంకోవైపు షర్మిల, అటు వైసీపీకి ఓట్లు వేసిన ప్రజలు, ఇలా అన్ని వైపుల నుంచి జగన్ మీద ప్రశ్నల వర్షం కురుస్తోంది. మీ వరకు వచ్చిందో లేదో తెలియదు, మాకు అసెంబ్లీకి కూడా కోరం లేదంట. ఆ 11 మంది కూడా సహకరించట్లేదట ఆయనకి, కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారట. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ స్వామి అంతే. నేనేమంటానంటే ఈరోజు బడ్జెట్ మీద దగ్గర 20 మందికి అవకాశాలు ఇచ్చారు స్పీకర్ గారు. 20 మందికి మాట్లాడారు. నిజంగా ఆయన ఎమ్మెల్యే కదా, ఆయనకు హక్కు ఉంది కదా. ఈరోజు మీరు వెళ్ళగలరు అసెంబ్లీ లోపలికండి, ఆ కాంపౌండ్ వరకే కదా. మీరందరూ ఎవరైనా రావాలనుకున్నా ఎమ్మెల్యేలుగా ఉన్న మేమే కదా అందులోకి లోపలికి వెళ్ళగలం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సుమారుగా 5 కోట్ల మంది ప్రజల్లో 175 మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు 5 సంవత్సరాలకు ఒకసారి. దానికి నీకు అవకాశం ఉండి రండి, అసెంబ్లీకి రండి, కూర్చొని మీకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఈరోజు 20 మంది సభ్యులకి ఇచ్చాము, మీరు ఒకరు మాకు ఎక్కువైపోతారా? లేదా మీ 11 మంది మాకు ఎక్కువైపోతారా? రేపు ఇంకొక 40 మంది 50 మంది మాట్లాడతారు, మాట్లాడండి వచ్చి. అంతే తప్పించి ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తాం, ఇంట్లో కూర్చొని వీడియోలు వేసుకుంటామంటే ఎలా అవుతుంది? నువ్వేమైనా అడగాలనుకుంటే రండి, అసెంబ్లీకి రండి, కూర్చోండి, మాట్లాడండి, సమాధానం అడగండి, చెప్తాం మేము. అసెంబ్లీలో ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వైసీపీ బాధ్యత. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల కోసం గొంతు విప్పాలి. అలా చేస్తే ప్రజల్లో పార్టీ ఇమేజ్ పెరుగుతుంది. ఒకవేళ గనక అధికారంలో ఉన్నోళ్లు విపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం దానికి ఎన్నికల్లోనే సమాధానం దొరుకుతుందని చరిత్ర చెప్తోంది. అంతేగాని అసలంటూ అసెంబ్లీకే వెళ్లబోమనడం, తమను గెలిపించిన ప్రజల్ని అవమానించడమే అని వైసీపీ ఎమ్మెల్యేలు తెలుసుకోవాల్సి ఉంటుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. శాసనసభ సమావేశాలకు వెళ్లకూడదని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తెలివి తక్కువ పనిగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా అనేది సంఖ్యాబలానికి సంబంధించిన అంశమని, తమకు సంఖ్యాబలం ఉన్నా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే నిరసన తెలపాల్సిన జగన్, సంఖ్యాబలం లేకపోయినా గత సాంప్రదాయాలకు భిన్నంగా తనకు ప్రతిపక్ష హోదా కావాలని అడగడం, ఈ కారణంగా శాసనసభ సమావేశాలకు వెళ్లనని చెప్పడం సహేతుక కారణం కాదనే వాదన వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా జగన్ తన నిర్ణయం మార్చుకుని శాసనసభ సమావేశాలకు వెళ్లాలని సొంత పార్టీ నేతలతో పాటే సామాన్య ప్రజలు సైతం కోరుతున్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలనే జగన్ నిర్ణయం చారిత్రక తప్పిదం అవుతుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుని అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా లేదా అనేది వేచి చూడాలి. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.